Hello, welcome back. After a long time, coming to India. Yes. Super excited. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాం పర్త్ నుంచి సింగపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్. ఇండియా. సింగపూర్లో వెయిటింగ్ ఉంది, బయటికి వెళ్తున్నాం. సింగపూర్ కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుంది? మార్నింగ్ 4 అవుతుంది. 5కి మాకు ఫ్లైట్ ఇక్కడ నుంచి, మార్నింగ్ 5కి. ఇప్పుడే వచ్చినాం ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాం. 55. ఇప్పుడు మనం 6:40 దాకా వెయిట్ చేయాలా? ఏంటి 4:55 అవుతుంది. 6:40 దాకా వెయిట్ చేయాలా? 6 నుంచి స్టార్ట్ చేస్తారు ఎక్కేయడం. 6:40కి ఫ్లై అవుతుంది. ఏం తింటున్నావు? ఏం సినిమా చదువుతున్నావు? సింగపూర్ రీచ్డ్. ఇప్పుడే ఇమిగ్రేషన్ క్లియర్ అయ్యి బయటకు వచ్చేసినాం. సో దిస్ ఈజ్ ఎగ్జిట్. అయ్యో, ఎగ్జిట్ ఎయిట్ లేదు, ఇటే. ఎట్లుంది సింగపూర్ ఎయిర్పోర్ట్? వాటర్ ఫాల్ తర్వాత అది. సో ఇక్కడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తా. Mind your step. Going to hotel. వీడే మా ఫ్రెండ్. హాయ్ బ్రో. హాయ్. సాగర్, మై ఫ్రెండ్ ఫ్రమ్ సిరికొండ. వీడు ఇక్కడనే జాబ్ చేస్తుండ. సో ఇది సింగపూర్. ఎట్లుంది? మంచిగా ఉంది. అయ్యో, సిటీ అంతా మస్తు నీట్గా ఉంది. సూపర్ నీట్గా ఉంది అసలు. నైట్ టైం ఇదంతా బాగుంటుంది. సింగపూర్లో లిటిల్ ఇండియా. మొత్తం ఇండియాలో ఉన్నట్టే ఉంది ఇక్కడ. అన్ని రెస్ట్ షాప్స్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. మొత్తం మన ఇండియన్స్, ఎక్కువ తమిళ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది కొంచెం మెయిన్ సెంటర్. అన్ని రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మంచిగా ఉంది, ఫుల్ బిజీ అయితే ఇక్కడ. న్యూ ఇయర్, లూనార్ న్యూ ఇయర్ ఉంది ఇక్కడ, చైనీస్ న్యూ ఇయర్, పబ్లిక్ హాలిడే అటు ఇవ్వాలి ఇక్కడ. అందుకే ఫుల్ జనాలు ఉన్నారు రోడ్ల పైన. ఎట్లుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్? మొత్తం ఇండియానే. ఇదో ఇదేంటి, చెన్నై ట్రేడింగ్ సూపర్ మార్కెట్. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. సొరకాయ, క్యాబేజ్, మొత్తం డిఫరెంట్ ఉంది అసలు. కంప్లీట్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ ఇది. మొత్తం ఫుల్ బిజీగా ఉంది సింగపూర్. మొన్న సంక్రాంతికి
పొంగల్ సెలబ్రేషన్స్ అట ఇవి పైన. కమాన్ వాకింగ్ వాకింగ్. సరిపోతున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడు. అందరూ ఒకటే సరిపోతున్నారు. అవును, మొత్తం నువ్వే ఉన్నావురా వీడియోలో, సింగపూర్ వీడియోలో. తమిళ్ రెస్టారెంట్. అన్ని ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ ప్రైసెస్. 2 ఇడ్లీలు $3.8. ఆల్మోస్ట్ సేమ్, అంటే కరెన్సీ అయితే సేమ్ ఆస్ట్రేలియా ఇక్కడది. ఇంకా ముంగడ వస్తుంది మన హైదరాబాద్ కరీంనగర్ బిర్యానీ, కరీంనగర్ కోడికాళ్ళు మెను ముందుంటుంది తెలుగు వాళ్ళు. ఓకే, రీజనబుల్గా ఉన్నాయి. అంటే మనం అక్కడితో కంపేర్ చేస్తే సిడ్నీలో ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయి వీటికి. అట్లే మసాలా దోశ అన్నీ ఉన్నాయి. మన ఉత్తప్పం. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే తమిళ డామినేషన్ ఘోరంగా ఉంది. ఏమంటారు? చాలా ఉంది తమిళ వాళ్ళకి. మొత్తం 90% వాళ్ళే ఉన్నారు. ఏమో విషయం ఫాస్ట్గా వస్తుందా ఫుడ్? అంతే చేస్తారు సేమ్. మా టిఫిన్స్ మసాలా దోశ, ఇడ్లీ, మనోడు ఆనియన్ దోశ. మంచిగా సూపర్ ఉన్నాయి, టేస్ట్ మంచిగా ఉన్నాయి. సింగపూర్ చాయ్. బయట రెస్టారెంట్లో తిని బయటకు వచ్చేసినాం, వర్షం పడుతుంది. మా ఫ్రెండ్ చెప్తున్నా, మా ఫ్రెండ్ ఆడు వెదర్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అంబ్రెల్లా తీసుకున్నామా, మంచిగా ఉంది యాక్చువల్లీ. మొత్తం ఇక అన్ని షాపులు మనయే, సేమ్ మన ఇండియాలో ఫ్రూట్ బండ్లు ఉన్నట్టున్నాయి. ఇదంతా లిటిల్ ఇండియా, ఫేమస్ స్ట్రీట్ ఇన్ సింగపూర్ ఫర్ ఇండియన్స్. శ్రీజ తెలుగు రెస్టారెంట్. ఫ్లేవర్స్ రుచులు అటు ఆంధ్ర తెలంగాణ వెజ్ అండ్ నాన్ వెజ్ రుచులు లిటిల్ ఇండియా. అండ్ అట్లనే ఇక్కడ నేను ఇదొకటి చూసిన, ఈ బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఫేమస్, ఈ పెయింటెడ్ బిల్డింగ్ కొంచెం లిటిల్ ఇండియాలో. ఇది రెస్టారెంట్, ఇక్కడ మెన్యూ ఫ్లేవర్స్ కాస్ట్లీ. ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. నెల్లూరు గీ రోస్ట్ అన్నీ మనవి అన్నట్టు పేర్లు, తెలంగాణ. అది మొత్తానికైతే ఇది ఇక హైదరాబాద్ మటన్ మొత్తం మనవి ఉన్నాయి. ఇదంతా ఇక మందుబాబులు, అది డైరెక్ట్ ప్లేన్ సిట్టింగ్. ఇక ఆల్మోస్ట్ పర్మిట్ రూమ్ లాగా ఉంది. అందరు కూర్చొని తాగుతారు ఎక్కడ అక్కడ. గ్రేట్ ఉంది మొత్తం. చూడండి పాప అసలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ జనాలు వర్షంలో కూడా. అంటే ఇక్కడ పబ్లిక్ హాలిడే కాబట్టి మొత్తం అందరు ఫ్రీగా, జాబ్స్ ఏమి ఉండవు కదా, సో అందరూ ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ మేము ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్కి పోతున్నాం. ఇక్కడ ఎంఆర్టీ అంటే లోకల్ ట్రైన్, అది ఎంఆర్టీ అంటారు. సో మా ఎంఆర్టీ స్టేషన్ల దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్, నెక్స్ట్ ప్లేస్. విల్ సీ యూ దేర్. మంచిగా ఉంది సింగపూర్. కాకపోతే ఒక 2-3 days వస్తే బాగుంటుండే అనిపిస్తుంది నాకైతే, ఒక్క రోజు కన్నా. సూపర్. లిటిల్ ఇండియా ఎంఆర్టీ అంటే అది ఇక స్టేషన్, ట్రైన్ స్టేషన్ అన్నట్టు. స్లో వాకింగ్.
లోపల ఇంకా చాలా చూడు మళ్ళీ లోపల ఇలా కూడా ఇదేంటిది అంటే నార్మల్ ఇది అంటే ఫ్యాన్లు ఉన్నాయి ఏంటి అవి లోపల బస్ స్టాప్ లేక లోపల అంటే అది ఏంటిది అని స్పెషల్ దానికోసమే సిట్టింగ్ కోసం ఓకే ఈడ కూడా అందరూ డ్రింక్ చేస్తున్నారు లోపల ఓకే ఓకే ఇది లిటిల్ ఇండియా కొంచెం వెరైటీ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చేసినాము ట్రైన్ స్టేషన్కి సో ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్ స్టేషన్ దా యాప్ చేసినాం ఓకే ఫుల్ బిజీ మనం ఎక్కేదేనా ఓకే క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ట్రైన్ పోవాలి నేను అసలు ట్రైన్ అనుకోలేదు మొత్తం క్లోజ్ అయి ఉంది కదా నాది బిల్డింగ్ లెక్కనే అనుకున్నా మనకి సిడ్నీలో లేదు పర్త్లో లేదు ఇక్కడ ఇట్లా మన క్లోజ్డ్గా సిడ్నీలో ఎయిర్పోర్ట్ ఎక్కువ ఉంటుంది లోపల అవును సిడ్నీలో ఉండే కానీ మరి ఇంత క్లోజ్గా లేదు దుబాయ్లో చూసిన నేను ఇట్లా దుబాయ్లో చూసినాం తర్వాత ఇక్కడనే కానీ సింగపూర్ గురి ఒక్కటి ఏంటంటే మస్తు నీట్గా ఉందిరా సిటీ ఫుల్ నీట్గా ఉంది చూడు ఎక్కడ కూడా డస్ట్ కనబడతలేదు చూడు ఏదైనా కనబడుతుందా నువ్వు ఇక్కడ కాదు డీటెయిల్ ఉంది నువ్వు డస్ట్ చేస్తే వచ్చి ఎంటర్ పట్టుకుంటాను నేను సరే పట్టుకుని ఎవరు పోలీసు వాళ్ళ సరే కెమెరా పెట్టుకుని వస్తాడు పడేసావా అయిపోయింది సూపర్ ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడే చూస్తున్నా సో యూపీఐ ఉంది ఇక్కడ కింద రాసింది ఇండియన్ టూరిస్ట్ కెన్ నౌ పే అట్ సెలెక్టెడ్ మర్చెంట్స్ క్రేజీ యూపీఐ సూపర్ కదా వచ్చేసినాం ఇది మన డెస్టినేషన్ యూనివర్సల్ స్టూడియోస్ కోసం వచ్చిన స్టాప్ ఇది ఇదేంటి స్టాప్ పేరు హార్బర్ ఫ్రంట్ ఇది స్టాప్ మళ్ళీ వచ్చేసినాం జనాలని మొత్తం ఇదంతా అండర్ గ్రౌండ్ కదా స్టిల్ అండర్ గ్రౌండ్ ఇదంతా అండర్ గ్రౌండ్ స్టేషన్ మరీనా బే మనం పోయేది సెంటోసా ఎక్స్ప్రెస్ అని ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి ఘోరంగా లైన్ ఉంది ఏమంటావు మరి స్కిప్ చేద్దామా పోదామా ఏం కదా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇదంతా లైన్ జస్ట్ ట్రైన్ ఎక్కడానికి ఈ లైన్ అంతా ఇంత లైన్ ఉంది ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా వేస్ ఇట్లాంటివి 10 ఉన్నాయి ½ అవర్ వెయిటింగ్ టైం అట రూపే అని అనుకుంటున్నాను ఇది ఎల్ఆర్టీ దీంట్లో దీన్ని ఎల్ఆర్టీ అంటారట చిన్న ఉంది మేబీ అందుకే జనాలు ఎక్కువ ఉన్నారేమో మంది జనాలు ఎక్కువ ట్రైన్ చిన్నది అంటే ఈ యూనివర్సల్ స్టూడియోస్ ఇది రూటే సెపరేట్ ఉంది మ్యాప్లో చూస్తే ఒకసారి మీరు నార్మల్గా ఒక ఐలాండ్కి రూట్ లాగా ఉంది అందుకే ఇది ఒక స్పెషల్ ఎల్ఆర్టీ చూడండి జనాలు ఎంత మంది ఉన్నారు రోపే అది ఎక్కడ ప్లాన్ ఉంది కానీ అది చాలా దూరం అని చెప్పారు సో మిస్సింగ్ అది మొత్తానికి వచ్చేసినాం ఇది ఎంట్రన్స్ మళ్ళీ ఇదంతా రిటర్న్ ట్రైన్ ఇదంతా ఇక యూనివర్సల్ స్టూడియోస్ అంటే అన్ని థీమ్ పార్క్ ఆల్మోస్ట్ మన ఇండియాలో రామోజీ ఫిల్మ్ సిటీ టైప్ అనుకోండి ఇక అన్ని మూవీస్ సెటప్ మూవీస్ థీమ్స్ అక్కడ కనిపిస్తుంది కదా హ్యారీ పాటర్ అని అట్లా అన్ని మూవీ థీమ్స్ లోపల వాటర్ గేమ్స్ అన్నీ ఉంటాయి లోపల కానీ మనకి ఇక్కడ ఇవాళ ఒకటే రోజు ట్రాన్సిట్ కాబట్టి సో మనకు టైం లేదు ఓన్లీ బయట నుంచే
వీలైనన్ని ప్లేసులు కవర్ చేద్దామని అనుకుంటున్నాం ఇవాళ. కానీ మంచిగా ఉంది కదా పైన. నైట్ వ్యూ మంచిగా ఉంటుంది మా ఇంకా అన్ని లైట్స్గా, లైట్లు అన్నీ పెడితే ఇవన్నీ నైట్. ఇది యాక్చువల్లీ యూనివర్సల్ స్టూడియోస్ ఐకాన్ అనుకోండి. ఇది ఒక చిన్న, ఇది చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. లోపలికి వెళ్ళాలి. యాక్చువల్ లోపలికి వెళ్తే ఇంకా మస్తు మంచి యాక్టివిటీస్ ఉంటాయి కానీ మనకి వాళ్ళ టైం లేదు. ఇది యూనివర్సల్ స్టూడియోస్ అట్ సింగపూర్. మంచిగా వర్షం స్టార్ట్ అయింది ఇక. అట్లాగే వెదర్ ఎప్పుడు ఇట్లే ఉంటుందట, అన్ప్రెడిక్టెడ్. ఎప్పుడు వర్షం పడుతూ ఎండ కొడుతూ ఉంటుందట. చూద్దాం ఎట్లయితుందో డే వల్ల. హర్షీస్ కిసెస్. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఆల్మోస్ట్ మొత్తం సింగపూరియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, కొరియన్ ఫుడ్. ఇది ఇక్కడనే మొత్తం లోకల్ ఫుడ్ అంతా. లోపలికి వచ్చినాం తిందామని, కానీ మనకు అసలు మనం తినేటట్లేదు. బయటకు వెళ్తున్నాం ఇక. ఊబరే బుక్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. మళ్ళీ ట్రైన్లో పోతే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు శ్రీజకి మెయిన్. సో ట్రైన్ అయితే డైరెక్ట్, ట్రైన్ కన్వీనియంట్గా ఉంటుంది, తక్కువ ప్రైస్. ఊబర్ కొంచెం ప్రైస్ ఎక్కువ కదా. సో అండ్ ఎక్స్పీరియన్స్, లోకల్ ఎక్స్పీరియన్స్ కూడా ట్రైన్లో తిరుగుతూనే వస్తుంది, కార్లో తిరిగితే ఏం రాదు. సో ట్రై చేసినాం అట్లా. ఇప్పుడైతే ఊబర్ బుక్ చేస్తాం. మిడిల్ ఆఫ్ ద స్టేషన్ ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ జనాలే లేరు అసలు, ఎంటీ. అంతకుముందు ఎట్లుండే, ఇక్కడ ఎట్లున్నారు అంటే. అది కొంచెం అంత టూరిస్ట్ స్పాట్, అది యూనివర్సల్ స్టూడియోస్ సైడ్. ఇది కొంచెం సిటీ సైడ్ వచ్చినాయి ఇప్పుడు. పబ్లిక్ హాలిడే కాబట్టి ఇటు సైడ్ ఎవరు లేరు, శాంతంగా ఉంది. ఇట్లా మధ్యలో వాటర్తోనే ఇట్లా ఉన్న వ్యూ. ఏం లేదు, జస్ట్ టికెట్స్, చిన్న వాటర్ ఉండి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడం. ఇది కూడా బ్యూటిఫుల్ వ్యూ. అంతా మాల్ ఇది. సో ఇంతకుముందు పెట్టినాం కదా, ఇది కింద మంచిగా మాల్. ఇది అసలు ద బెస్ట్ వ్యూ ఇక్కడ ఈ మాల్ నుంచి. ఎవరున్నా ఇవి, ఇది ద షాప్స్ అట్ మెరీనా బే శాండ్స్. ఇక్కడ మనం వచ్చింది మాల్. ఇది ఈ వ్యూ మంచిగా ఉంది ఇక్కడికి. సింగపూర్ మొత్తం ఆల్మోస్ట్ సిటీ వ్యూ. ఓకే, వాటర్ ఏదో ఉంది ఇక్కడ, ఫౌంటైన్. దానికోసం వెయిట్ చేస్తారు, ఏదో పైకి వస్తాయి ఆ వాటర్. ఇది సిటీ సెంట్రల్ అన్నట్టు. ఇది సిటీ సెంట్రల్లోకి వచ్చినాం ఇక. ఇది వ్యూ. ఈ బిల్డింగ్ చూసామండి. ఈ బిల్డింగ్ ఏమంటారు దీన్ని? ఏం బిల్డింగ్ ఇది? శాండిస్. ఇది చాలా మూవీస్లో చూసే ఉంటాం ఇది. సో ఇంకొక ఐకాన్ ప్లేస్ ఇక్కడ ఇది. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాం. ఇది తెలిసే ఉంటుంది మనకి, వాటర్ ప్లే. ఇది ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇక్కడికి వెళ్ళాలంటే ఇదంతా తిరిగి పోవాలి. ఆల్మోస్ట్ 3 kilometers వాకింగ్. కానీ మేము క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకుంటాం. ఇక్కడ నుండి ఇదంతా తిరిగి పోవాలి. ఇట్లా అంత రౌండ్గా తిరిగి పోతే అక్కడ రీచ్ అవుతుంది. శ్రీజ అవుట్. ఇదే మేము వచ్చిన ఇంకో వ్యూ. ఫిషింగ్. చేస్తారు. అటు సైడ్ నుండి ఇది అదర్ సైడ్ ఆఫ్ ద వ్యూ. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్.
ఇగో ఇదే వ్యూ. ఇది పర్ఫెక్ట్ సింగపూర్ ఐకాన్ ఇక ఇడికి. మన మూవీస్లలో కానీ ఏదైనా ఎక్కడైనా చూసింది ఈ వ్యూ. సింగపూర్ ఇక్కడ కష్టం అంటే సింగపూర్ వచ్చినట్టు. ఇప్పుడంతా వర్షం పడుతుంది, సో అంతా వెదర్ అన్ఎక్స్పెక్టెడ్. వీడు పైన ఫుల్ వర్షం పడే ఛాన్స్ ఉన్నాయి. సో ఇది మెర్లియాన్ పార్క్, మెర్లియాన్ స్టాచ్యూ. ఫిష్ అండ్ లయన్ మిక్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద వ్యూ. సూపర్. మొత్తానికి వీఆర్ ఇన్ సింగపూర్. సింగపూర్, yes. సూపర్, మంచిగా Yes, చాలా బాగుంది. పట్టుకో వాటర్ని. పడుతూ వస్తుంది. ఒక నిమిషం. సూపర్. ఎట్లుంది? సూపర్. ఇది సింగపూర్. బీర్ ఫ్లేవర్స్ ఆర్డర్ చేస్తాను ఇట్లా రెస్టారెంట్లో. ఒకటి సర్క్యూట్ చైన్ రియాక్షన్ 4 ఫ్లేవర్లు ఉన్నాయి. చలో. ఆఫ్టర్ లాంగ్ టైం మనంతా తాగడం. ఎన్ని ఇయర్స్ అవుతుందా? మోర్ 6-7 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. సూపర్. అసలు అనుకోలేదు సింగపూర్లోకి ఇట్లా వెళ్తామని. మంచిగా ఉంది వ్యూ. ఇది మా వ్యూ. సింగపూర్ మంచిగా ఉంది. నైట్ ఫుల్ కలర్ఫుల్ ఉందా? అక్కడ నాకు ఆ సింగం ఎంత బాగా నచ్చింది. చెప్పు నీ ఒపీనియన్. హౌ ఇస్ సింగపూర్? ఎట్లా అనిపించింది? ఎంజాయ్ చేసినావా? ఎంత? ఇంత అంతేనా? చాలా బాగుందా? సూపర్. వాటర్ స్లో ఉండాలి. యా. అయ్యో వాటర్ ఫాల్. మేము రాంగ్ సైడ్ ఉన్నాం. ఫెయిల్. డిసప్పాయింట్. ఇట్స్ ఓకే. కనిపిస్తుంది అక్కడ దాకా పైన. ఏం కనిపిస్తుంది? దగ్గర నుంచి చూస్తే బాగుంటుండే. ఇక్కడ వాటర్ ఫాల్ మ్యూజిక్ తోని రాంగ్ సైడ్ ఉన్నాం మేము. యాక్చువల్లీ అటు సైడ్ ఉండాల్సింది. ఓకే. చూడు ఎంత మంచిగా వస్తుందో. ఇలా చూడు. అయిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. సీ యూ టుమారో. బాయ్ రా సాగర్. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం మళ్ళీ. మళ్ళీ ఎప్పుడు? ఓకే బాయ్ మరి. ఇక హోటల్కి వెళ్ళి రేపు పొద్దున ఎయిర్పోర్ట్. మార్నింగ్ 5కి ఎయిర్పోర్ట్ ఉంది. సో అయిపోయింది వాళ్ళ ట్రిప్. ఇది మా రూమ్. మనోడు వచ్చింది. చెప్పరా ఏం చెప్తావు సిరికొండకి? ఓకే మనోడు మంచిగా ఉన్నాడు ఇక్కడ. పోయినాక ఫ్యామిలీకి చెప్తా. ఆల్ గుడ్. ఓకేరా థ్యాంక్ యూ. మనోడు చాలా హెల్ప్ చేసిండి ఇవాళ. చెప్పు యూట్యూబ్లో 2-3 డేస్లో పెడతా చూడమని చెప్పు. ఓకే రైట్ మరి. బాయ్ గుడ్ నైట్. కలుద్దాం మళ్ళీ ఎప్పుడైతుంది ఇక. సరే.